ఇవాళ ఈ సభకి వచ్చేసిన మమతా అనురాగ్ గారు, మన అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ అంజనీ కుమార్, అడిషనల్ సిపి ట్రాఫిక్ జితేందర్, our joint CPs, all of them, and friends, members of media. నేను చార్జ్ తీసుకున్నప్పుడు అది చాలా ఆలోచించుకున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిటీలో, ఎట్లా అవుతుంది అని భావించుకున్నాను. కానీ ప్రాబ్లమ్స్ ఒకటే తర్వాత ఒకటే వచ్చేసినాయి. నేను ఇప్పుడు అన్నీ చూస్తున్నాను అనుకుంటే మరి కొత్త ప్రాబ్లం వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ అమిత్ గారు ఉన్నప్పుడు, అంజనీ కుమార్ గారు ఉన్నప్పుడు నేను వాళ్ళని ఎప్పుడు చెప్తాను, ఇది కూడా అయిపోయింది కదా, ఇంకా అన్నీ చూసినాం మనం, అంటే నెక్స్ట్ ఏదో వచ్చేస్తుంది, అది కొత్తది. బట్ మేమందరూ కలిసి ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ టీమ్ వర్క్. ఇవాళ సిటీ పోలీస్కి కొంచెం గుర్తింపు ఉందంటే ఒక అనురాగ్ శర్మకి కాదు, ఒక అంజనీ కుమార్ కాదు, ఒక అమిత్ గారు కాదు, జితేంద్ర కాదు, అంత టీంకి దీని శ్రేయం వాళ్ళందరికీ వెళ్తుంది. మీ అందరికీ, మా హోంగార్డ్ నుంచి మా అందరికీ, బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ రిజన్ టు ద ఒకేజన్. ఆఫీసర్స్ పర్సనలీ లీడర్షిప్ చూపించినారు. వాళ్ళ మనుషులతోని నిలబడి ప్రతి ప్రాబ్లంలో, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో, ఎటువంటి ప్రాబ్లంలో కూడా వాళ్ళు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్తోని పాటు వాళ్ళు కూడా నిలబడి అన్ని ప్రాబ్లమ్స్ టేకిల్ చేయగలిగినారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నోబడి హ్యాస్ ఫెయిల్డ్ మీ సో ఫార్, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఆఫ్ క్రెడిట్ టు సిటీ పోలీస్. నేను ఎప్పుడు చెప్పేవాళ్ళు, మనకి డ్రీమ్ టీమ్ ఎక్కడ దొరకదు. అంటే నాకు ఈ ఫలానా పోస్ట్లో అదే మనిషి కావాలి, ఫలానా మనిషి ఎట్లా ఉంటే మంచి ఉంటుంది అని డ్రీమ్ టీమ్ ఎప్పుడు రాదు మనకి.